మాజీ మంత్రి రోజా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? రాజకీయాలు విడిచిపెడతారా? వైసీపీకి గుడ్ బై చెబుతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. గత కొంతకాలంగా రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు రోజా. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా వ్యవహరించారు. అయితే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నించారు. ఆయన హఠాత్ మరణంతో కుమారుడు జగన్ వెంట అడుగులు వేశారు. వైసీపీలో చేరారు. 2014లో తొలిసారిగా నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా సరే నటన మాత్రం ఆపలేదు. బుల్లితెరతో పాటు వెండితెరపై అప్పుడప్పుడు కనిపించేవారు. అయితే 2019లో వైసీపీ గెలిచింది. పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి సినిమాలతో పాటు బుల్లితెరకు గుడ్ బై చెప్పారు రోజా. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. ఆమె సైతం ఘోరంగా ఓడిపోయారు. అయినా సరే పార్టీ అధికార ప్రతినిధిగా రోజా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి తరుణంలో తాను సినిమాల్లో నటిస్తానని చెప్పుకొచ్చారు రోజా. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. రోజా ఒకప్పుడు తెలుగు తమిళ చిత్ర పరిశ్రమను ఊపేశారు. తెలుగులో అగ్ర కథానాయకులతో కలిసి నటించారు. తిరుగులేని స్టార్ హీరోయిన్గా వెలిగారు. సినిమాల్లో ఉంటూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో 2 సార్లు నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో చేరాక ఆమెకు కలిసి వచ్చింది. ఎమ్మెల్యేతో పాటు మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు ఓడిపోవడంతో ఖాళీ అయ్యారు రోజా. మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు. హుందాగా ఉండే పాత్రలో మాత్రమే తాను నటిస్తానని తేల్చి చెప్పారు రోజా. మాజీ మంత్రి రోజా వైఖరిపై విమర్శలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఆమె దూకుడుగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదంగా మారాయి. అయితే తాజాగా ఈ ఎన్నికల్లో ఓటమికి ఆమె వైఖరే కారణమన్న విశ్లేషణ ఉంది. తాజాగా ఆమె నోటి నుంచి హుందాతనం అనే మాట వచ్చింది. బాహుబలిలో రమ్యకృష్ణల, సరిలేరు నీకెవరిలో విజయశాంతిల, అత్తారింటికి దారేదిలో నదియాల మంచి పాత్రలు చేయాలని ఉందని రోజా వెల్లడించారు. అలాంటి బలమైన పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికైతే అటు రాజకీయాలు కొనసాగిస్తూనే ఇటు నటనపై దృష్టి పెడుతున్నారు రోజా. మరి ఎటువంటి అవకాశాలు వస్తాయో చూడాలి.